ఎవ్రీ ఇయర్ 15 lakh స్టూడెంట్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అవుతున్నారు. కానీ అందులో జాబ్ ఎంత మందికి వస్తుంది? రీసెంట్ గా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళని చూసుకుంటే ఇద్దరు గ్రాడ్యుయేట్ అయితే దాంట్లో ఒకరికి జాబ్ ఉండట్లే. మన ఇండియాలో పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే క్వాలిటీ కంటే క్వాంటిటీ ఎక్కువ అయిపోయింది. ఆ జాబ్ వచ్చిన వాళ్ళని చూసుకున్నా కూడా అందరికి తోప్ ప్యాకేజ్లు ఏమైనా వస్తున్నాయంటే అది కూడా లేదు. ఇంజనీరింగ్ చేసి నెలకి 20-30 వేలు జీతం తీసుకునే దగ్గరే ఆగిపోతున్నారు. ఎప్పుడు జాబ్ లో నుండి తీస్తారో తెలియదు. అసలు ప్రాబ్లం ఎక్కడవుతోంది? మంచి జాబ్లు ఎందుకు రావట్లేదు? జాబ్లు రావాలంటే ఏం చేయాలి? దీనికి సంబంధించి ఈ వీడియోలో డీటెయిల్ గా అయితే డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసి వీడియో నచ్చితే లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయి. ఫస్ట్ ప్రాబ్లం చూసుకున్నట్టయితే హై ట్యూషన్ ఫీజ్ వర్సెస్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. మనం ప్రెసెంట్ చూసుకున్నట్టయితే ఇంజనీరింగ్ కాలేజెస్ 15 lakhs నుంచి 20 lakhs దాకా చార్జ్ చేస్తున్నాయి ఇంజనీరింగ్ కంప్లీట్ చేయడానికి. బట్ వాట్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దే ఆర్ ప్రొవైడింగ్? సీన్ ఎలా అయిపోయిందంటే ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఈ ఇంటర్ కాలేజెస్ నడిపే దందాన్ని మెల్లగా స్టార్ట్ చేసుకుంటున్నారు. ఇంటర్ లో ఏమవుతుంది తెలిసిందేగా, ఐఐటీలో సీట్ వస్తుంది, ఎన్ఐటీలో సీట్ వస్తుంది అని చెప్పేసి మా కాలేజ్ జాయిన్ కండి అని చెప్పేసి జాయిన్ చేయించుకుంటారు. లాస్ట్ కి సీన్ ఏమవుతుంది, ఆ టాప్ బ్యాచ్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి ర్యాంక్ వస్తుంది, వాళ్ళ ఫ్లెక్సీలు వేసి నెక్స్ట్ బ్యాచ్ కి అడ్మిషన్ స్టార్ట్ చేస్తారు. ఇంకా సీట్ వాళ్ళు ఏం చేస్తారు, ఆల్రెడీ కాళ్ళు మీద పప్పు వేసుకున్నా సరిపోక ఈసారి సాంబార్ వేసుకుందామని చెప్పేసి ఇంకోసారి కూడా సేమ్ అదే ట్రాప్ లో పడతారు. యాక్చువల్లీ మనకి ఇంటర్ లో పడింది చిన్న దబ్బే, ఒక 5 to 6 lakhs స్పెండ్ చేసింటాం ఇంటర్ కంప్లీట్ చేయడానికి. అదే ఇంజనీరింగ్ లో అయితే 15 నుంచి 20 lakhs దాకా ఖర్చు పెడతాం, ఇంజనీరింగ్ అయిపోతుంది, లాస్ట్ కి చేతిలో జాబ్ ఉండదు. ఇప్పుడు ప్రెసెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో అదే అవుతోంది. లక్షలు కట్టించుకొని మన దగ్గర కాలేజెస్ కి అడ్మిషన్ అయితే తీసుకుంటారు, కానీ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ కి మ్యాచ్ అయ్యే కరికులం మాత్రం సిలబస్ లో అసలు ఇంక్లూడ్ చేయరు. నాకు మంచిగా అనిపించింది ఏంటిదంటే రీసెంట్ టైమ్స్ లో ఈ న్యూ ఏజ్ ఇన్స్టిట్యూషన్స్ చాలా వస్తున్నాయి. అండ్ వీళ్ళు ఎగ్జాక్ట్ గా ఇండస్ట్రీకి అయితే స్కిల్స్ కావాలో వాటిపైన వాళ్ళ స్టూడెంట్స్ ని అప్ స్కిల్ చేయడం పైన ఫోకస్ చేస్తూ మంచి ప్లేస్మెంట్స్ రావడానికి ఒక దారి చూపిస్తున్నారు. మనం ఏదైనా ఒక స్కిల్ నేర్చుకున్నప్పుడు దాన్ని ఇండస్ట్రీలో ఎగ్జాక్ట్ గా ఎక్కడ వాడతామని ఒక బెటర్ క్లారిటీ రావడానికి కంపెనీస్ లో ఇంటర్న్షిప్ చేస్తే మంచిగా ఉంటుంది. నాకు మెయిన్ గా న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ కరికులం లో నచ్చింది ఏంటిదంటే వాళ్ళు ఇండస్ట్రీకి అయితే స్కిల్స్ కావాలో వాటిపైన ఫోకస్ చేస్తూ కరికులం ని మొత్తం డిజైన్ చేశారు. అండ్ ఈ కరికులం మొత్తం మ్యాన్ కంపెనీస్ లో వర్క్ చేస్తున్న ఎక్స్పర్ట్స్ డిజైన్ చేశారు కాబట్టి మనకు బెటర్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. ఈ కాలేజ్ లో చదివిన స్టూడెంట్స్ యావరేజ్ గా ఫస్ట్ ఇయర్ లోనే 30,000 per month ఇంటర్న్షిప్ క్రాక్ చేస్తున్నారు. మెహక్ అనే ఈ అమ్మాయి గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ లో 1.25 lakhs స్టైపెండ్ వర్త్ ఇంటర్న్షిప్ అయితే క్రాక్ చేసిందంట. గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ అనేది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. గూగుల్ వాళ్ళు అయితే ఎవ్రీ ఇయర్ అయితే కండక్ట్ చేస్తారు దీన్ని. ఫస్ట్ ఇయర్ లోనే ఇంటర్న్షిప్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటిదంటే నీకు ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో ఎగ్జాక్ట్ గా అర్థమయ్యి నువ్వు ఒక బెటర్ ప్లేస్మెంట్ ని క్రాక్ చేయడానికి మంచి ఆపర్చునిటీగా ఉంటుంది. వీళ్ళు కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐ స్ట్రీమ్ లో అయితే బీటెక్ డిగ్రీని ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళ క్యాంపస్ యాక్చువల్లీ ఫస్ట్ ఢిల్లీలో ఉండే, రీసెంట్ గా స్టూడెంట్స్ నుంచి ఎక్కువ డిమాండ్ అయితే పెరగడం వల్ల పూణేలో కొత్త క్యాంపస్ అయితే లాంచ్ చేశారు. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ లో వర్క్ చేసే వాళ్ళే మనం ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పటి నుండి వాళ్ళే మెంటర్షిప్ ఇస్తుంటారు కాబట్టి మన లైఫ్ ఇంకా సెట్ ఉంటుంది. వీళ్ళ కాలేజ్ లో అడ్మిషన్ కోసం ఎన్సాట్ అని ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు, దాన్ని క్లియర్ చేయాలి. లాస్ట్ ఫేజ్ ఆఫ్ అడ్మిషన్స్ అవుతున్నాయి కాలేజ్ లో, రిజిస్ట్రేషన్స్ ఎప్పుడైనా క్లోజ్ అవ్వచ్చంట. రీసెంట్ గా ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా వీడియోని చూస్తుంటే డిస్క్రిప్షన్ లో నేను ఇచ్చిన లింక్ ద్వారా అయితే ఎగ్జామ్ కి రిజిస్టర్ అవ్వండి. ఈ ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోవద్దు, సీట్ వస్తే లైఫ్ సెట్ ఉంటుంది. ఇక నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి మనకి మంచిగా ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉండట్లే. అసలు నీకు ఒక కంపెనీ జాబ్ ఇస్తోందంటే అండ్ నువ్వు ఒక కంపెనీకి జాబ్ అప్లై చేస్తున్నావు అంటే వాళ్ళకి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో దాన్ని అండర్స్టాండ్ చేసుకుని నువ్వు నిన్ను అప్ స్కిల్ చేసుకుంటూ ఆపర్చునిటీస్ అయితే క్రాక్ చేయాలి. రైట్, మనం ఇవన్నీ చేయం. మనం ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ ఫస్ట్ డేకే అరే మామ ఈరోజు సిట్టింగ్ వేద్దాంరా అని అంటావు, తర్వాత పోరితో బ్రేకప్ అవుతుంది, బ్యాక్లాగ్లు కుప్పల్కి నెత్తినేసుకుంటావు. సీన్ కట్ చేస్తే ఫోర్త్ ఇయర్ ప్లేస్మెంట్స్ అయిపోతుంది, చేతిలో జాబ్ ఉండదు. లాస్ట్ కి అయ్యేది ఇదే. దానికి బదులు నువ్వు ఫస్ట్ ఇయర్ నుండి నేను ఏ కంపెనీస్ క్రాక్ చేయాలి, ఆ కంపెనీలో నాకు జాబ్ రావాలంటే నేను ఏ స్కిల్స్ ని బిల్డ్ చేసుకోవాలి, ఇలాంటి దానిపైన రీసెర్చ్ చేసి వర్క్అవుట్ చేసి అసలు ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు కదా. ఐఎమ్ సర్ప్రైజ్డ్ బై దిస్. థర్డ్ ఇయర్ కంప్లీట్ అయిపోయి ప్లేస్మెంట్స్ దగ్గర పడుతున్నా కూడా చాలా మందికి అసలు నేను ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అన్న దానిపైన క్లారిటీ ఉండదు. థర్డ్ ఇయర్ కి వచ్చి కూడా నీకు ఇంకా లైఫ్ పైన క్లారిటీ రాకుంటే, ఇండస్ట్రీకి ఏవైతే స్కిల్స్ కావాలో వాటిపైన ఫోకస్ చేయకుంటే గ్రాడ్యుయేట్ అయితే అవుతావు కానీ చేతిలో జాబ్ ఉండదు. ఇప్పుడు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎలా గెయిన్ చేసుకోవాలో చూద్దాం. నేనైతే మెయిన్ గా 3 steps అయితే కన్సిడర్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ అయితే మనం స్కిల్స్ అక్వైర్ చేసుకోవాలి, దాని తర్వాత పీపుల్ తో నెట్వర్క్ అవ్వాలి. మన చుట్టూ ఉంటారు కదా మన ఫ్రెండ్ సర్కిల్, అది కాకుండా మన బౌండరీస్ కొంచెం దాటి లైక్ కొత్త పీపుల్ తో ఇంటరాక్ట్ అవ్వాలి. అండ్ దెన్ ఫైనల్ గా జాబ్స్ రావాలి కాబట్టి జాబ్స్ కి అప్లై చేయాలి. ఇప్పుడు మనం స్కిల్స్ నేర్చుకోవాలంటే ప్రాపర్ గా మనకు ఒక రోడ్ మ్యాప్ కావాలి. ఆ రోడ్ మ్యాప్ కోసం ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది మామ, roadmap.ss అని సర్చ్ చేస్తే మీకు ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ లైక్ నీకు డిఫరెంట్ రోడ్ మ్యాప్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వాలనుకున్నావు అనుకో, ఫ్రంట్ ఎండ్ పైన క్లిక్ చేస్తే నీకు ప్రాపర్ స్ట్రక్చర్డ్ రోడ్ మ్యాప్ అయితే ఇక్కడ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ దీనిపైన హోవర్ అయినప్పుడు లర్న్ ద బేసిక్స్, ఇక్కడ నువ్వు రైట్ సైడ్ చూసుకున్నట్టయితే దానికి సంబంధించి రీసోర్సెస్ ఎక్కడి నుంచి రెఫర్ చేయాలో అది కూడా క్లియర్గా అయితే చూపిస్తుంది అనమాట. సో మేబీ వాట్ యూ కెన్ డూ ఈస్ ఇక్కడ roadmap.sh దగ్గరకు వచ్చేస్తే ఈ పర్టికులర్ వెబ్సైట్లో నీకు చాలా రోడ్ మ్యాప్స్ అయితే అవైలబుల్ ఉంటాయి.
సో యూ షుడ్ జస్ట్ లైక్ గెట్ ఇన్ టు దాట్. అండ్ ఇక్కడ ఉన్న రోడ్ మ్యాప్ని ఎగ్జాక్ట్గా ఫాలో అవుతూ అక్కడ రీసోర్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి వాటిని చూస్తూ మనం స్కిల్స్ నేర్చుకోవాలి ఫస్ట్. అండ్ ద సెకండ్ థింగ్ విచ్ యూ షుడ్ డూ ఈజ్ నెట్వర్క్ విత్ పీపుల్. నువ్వు ఇది చేసినప్పుడు నీకు జాబ్స్ రావడం చాలా ఈజీ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా ఒక కంపెనీలో జాబ్ కావాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను మైక్రోసాఫ్ట్లో జాబ్ కోసం ఏం చేస్తున్నా, మేబీ ఐ జస్ట్ సర్చ్ ఫర్ మైక్రోసాఫ్ట్ హెచ్ఆర్ అని చెప్పేసి. సో సర్చ్ చేసి చూసినప్పుడు నా కనెక్షన్స్లో ఎవరైనా ఉన్నారేమో అని చూస్తాం. సో ఇట్స్ లైక్ నాకు ఇక్కడ లిస్ట్ వచ్చేస్తుంది అనమాట. సో నేను వీళ్ళకు కనెక్షన్ రిక్వెస్ట్ పెట్టేస్తాను. కనెక్షన్ రిక్వెస్ట్ పెట్టేసి సో ఇట్స్ లైక్ నాకు ఈ పర్టికులర్ స్కిల్స్ ఉన్నాయి, నేను అండ్ ఈ పర్టికులర్ జాబ్ రోల్ కోసం చూస్తున్నాను, ఏమైనా ఓపెనింగ్స్ ఉన్నాయా, ఉంటే రెఫర్ చేయండి అని అడుగుతాను అనమాట వాళ్ళకి. సో ఇట్స్ లైక్ నాకు మొత్తం ఈజీ అయిపోతుంది ఒక జాబ్ నేను క్రాక్ చేయడానికి. అలాంగ్ సైడ్ నెట్వర్కింగ్ విత్ పీపుల్, స్టార్ట్ అప్లయింగ్ ఫర్ జాబ్స్, ఇంటర్న్షిప్స్. చెప్పా కదా, ఇంటర్న్షిప్స్ చేస్తే మనకు మంచి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అండ్ మనం మంచిగా అప్ స్కిల్ అవ్వచ్చు. ఆల్సో ఈ వీడియో పైన 2K లైక్ టార్గెట్ అయితే పెడుతున్నామా, ఈ వీడియోని ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. లైక్ టార్గెట్ ఒకవేళ కంప్లీట్ అయినట్టయితే ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి అండ్ దెన్ రెఫరల్స్ ఎలా అడగాలి అని చెప్పేసి ఒక ప్రాపర్ వీడియో అయితే చేస్తాను. ప్రాబ్లం నెంబర్ 3 ఏంటిదంటే ల్యాక్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్. మనం ఎంత టెక్నికలీ స్ట్రాంగ్ ఉన్నా సాఫ్ట్ స్కిల్స్ లేకపోతే మళ్ళీ బిస్కెట్ అయిపోతాం. ఇప్పుడు మనకు ఉండాల్సిన సాఫ్ట్ స్కిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ది కమ్యూనికేషన్ స్కిల్స్. చాలా మంది ఇంజనీరింగ్ జాయిన్ అయినా కూడా వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రారు, అలానే ఇంట్రావర్ట్స్ గా ఉంటారు. దిస్ యాక్చువల్లీ డజంట్ వర్క్ ఇన్ ఏ లాంగ్ రన్. నీకు మంచిగా జాబ్ రావాలన్నా, మంచిగా పైసలు సంపాదించాలన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే పులిహోర కలపడం కాదు, రోజు కొత్త వాళ్ళని మీట్ అవ్వు, ఎదర్ ఆఫ్లైన్ ఆర్ లింక్డ్ఇన్. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అడుగు, నీ ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేసుకో, కొత్త విషయాలు తెలుస్తాయి. నీకు అవి రైట్ అనిపిస్తే నీ డైలీ లైఫ్ లో ఇంప్లిమెంటేషన్ పెట్టు. అండ్ యా, ఆన్ టాప్ ఆఫ్ దిస్ ఫస్ట్ ఇయర్ నుంచే నువ్వు ఇంగ్లీష్ మాట్లాడడం స్టార్ట్ చేయి. నీకు థర్డ్ ఇయర్ అయిపోయినా కూడా ఇంగ్లీష్ సరిగా మాట్లాడడం రాదనుకో, ఇంటర్వ్యూస్ లో చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తావు. అండ్ యా, ఇక్కడనే చాలా రిజెక్షన్స్ కూడా అవుతాయి. సెకండ్ టీమ్ వర్క్. నీ ఫ్రెండ్స్ లో ఆస్పైరింగ్ డెవలపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మొత్తం కలిసి ఒక గ్రూప్ అయితే ఫామ్ చేయి. ఒక స్కిల్ నేర్చుకోవడం దగ్గర నుంచి స్టార్ట్ చేసి కలిసి ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేయండి. హ్యాకథాన్స్ అటెండ్ అవ్వండి. ఇక్కడనే మీకు మీ టీమ్ అండ్ మంచి కో ఫౌండర్ అయితే దొరికేస్తాడు. జాబ్లు కాదు కదా, ప్రాపర్ బిజినెస్ బిల్డ్ చేసేయచ్చు మంచి టీమ్ ఉంటే. థర్డ్ ది లీడర్షిప్. ఫస్ట్ ఇయర్ లో క్లాస్ రిప్రజెంటేటివ్స్ ఎవరవుతారని ఒక ఎలక్షన్ పెడతారనమాట. అప్పుడు సిగ్గుపడకుండా అందులో పార్టిసిపేట్ చేయండి. మనకు లీడర్షిప్ క్వాలిటీస్ జాబ్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ప్రాజెక్ట్ మేనేజర్ అని చెప్పేసి ఒక రోల్ ఉంటుంది. ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండ్ అయ్యే వరకు టైమ్ లైన్స్ ని సెట్ చేస్తూ, ఓవరాల్ బడ్జెట్ ని కూడా మేనేజ్ చేస్తూ, ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్స్ ని కూడా మీట్ అయ్యేలాగా చూడాలి. చాలా మంచి సాలరీ ఉంటుంది ఈ పర్టికులర్ రోల్ కి. ఒకసారి గూగుల్లోకి వెళ్ళి సర్చ్ చేసి చూడు. అండ్ యా, ఆబ్వియస్లీ లీడర్షిప్ క్వాలిటీస్ ఇంప్రూవ్ చేసుకోవడం పైన ఫోకస్ చేయి. లాస్ట్ అండ్ ఫైనల్, నీకు ఉండాల్సిన సాఫ్ట్ స్కిల్ టైం మేనేజ్మెంట్. ఇది ఉండకనే చాలా మంది లైఫ్ లో నాశనం అయిపోతున్నాయి. అంతెందుకయ్యా, నా ఫ్రెండ్స్ ఏ ఉన్నారు, వాళ్ళ స్టోరీ చెప్తా విను. ఫస్ట్ ఇయర్ నుండి నేను రోజుకు 6 to 8 అవర్స్ కన్సిస్టెంట్ గా కోడింగ్ చేస్తుండే అనమాట. నా ఫ్రెండ్స్ కి కూడా చెప్పా కలిసి కోడింగ్ చేద్దాం, కలిసి బాగుపడదాం అని చెప్పేసి. అప్పుడు ఒక్కడ నా మాట ఇన్లే. లైఫ్ ఈజ్ సో చిల్ రా మామ, ఫస్ట్ ఇయర్ ఎంజాయ్ చేయాలి, తిరగాలి, తాగాలని చెప్పేసి ఫుల్ చిల్ అయ్యారు. సెకండ్ ఇయర్ నుండి ప్రిపేర్ అవ్వచ్చు అని చెప్పేసి మస్తు టైం పాస్ చేసారు. లాస్ట్ కి ఇప్పుడు ప్లేస్మెంట్స్ వచ్చేసరికి కుప్పలు డిఎస్ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి. ఇవన్నీ నెత్తినేసుకొని చేతిలో టైం లే. అందుకనే మీరు ఆ మిస్టేక్ చేయకుండా ప్రాపర్ గా షెడ్యూల్ వేసుకొని టైం ని మేనేజ్ చేసుకోండి. అండ్ ఎస్, చాలా మంది నేను కోడింగ్ నేర్చుకోవాలి, దానికి సంబంధించి రీసోర్సెస్ కావాలని అడుగుతుంటారు. దానికోసం నేను ఎప్పుడో జమానాలో చేసిన బిగినర్ కోడింగ్ టిప్స్ అని మన ఛానల్ అయితే ఒక వీడియో ఉంటుంది, దాన్ని చూసేయండి. అండ్ ఎస్, మన ఛానల్లో కూడా మీకు చాలా కోడింగ్ రీసోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు సి లాంగ్వేజ్ కి సంబంధించి ఫుల్ ట్యూటోరియల్ అయితే ఉంది విత్ ప్రాపర్ ఫ్రీ నోట్స్. అండ్ పైథాన్ ఫుల్ కోర్స్ వీడియో ఉంది. దాని తర్వాత వెబ్ డెవలప్మెంట్ కూడా నేను మన ఛానల్లో అయితే నేర్పించా. ప్రెజెంట్ మిషన్ లెర్నింగ్ సిరీస్ కూడా అవుతుంది మన ఛానల్లో. మీరు అక్కడ నుంచి కూడా వీడియోస్ అయితే రెఫర్ చేయొచ్చు. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ వేసుకొని, ఈ వీడియో ఎవరికి షేర్ చేస్తే యూస్ఫుల్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయడం అస్సలు మర్చిపోకు. అంతే, టాటా. కోడింగ్ చేసుకో, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.